హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు మన ఛానల్లో మంచి షర్బత్లు చేసి చూపిస్తానండి. మీకు బయట ఎండాకాలం బాగా ఎండలు పడిపోతున్నాయి కదా, ఈ ఎండలో కూల్గా మన ఇంట్లోనే చేసుకునే డ్రింక్లు 4 రకాల ఐటమ్స్ చేసి చూపిస్తాను. మీరు ఎండని బీట్ చేయొచ్చు ఈ డ్రింక్ తోటి. రండి. ఇదిగోండి, ఫస్ట్గా మనం బ్లూ లాగూన్ అని చెప్పేసి చేసుకుందాం. ఇప్పుడు దీనికి మొదటగా మనం గ్లాస్ తీసుకుందాం. గ్లాస్లో మనం నిమ్మకాయ సైజుని బట్టి ఒక 2 చెక్కలు తీసుకుందామండి. దాంతోపాటు 5-6 పుదీనా ఆకుల్ని వేసుకుని దీన్ని బాగా క్రష్ చేసుకుందాం. క్రషర్ ఉంటే క్రషర్, లేకపోతే మనం పక్కన చిన్న రోట్లో దంచుకుని అయినా పెట్టుకోవచ్చు. బాగా క్రష్ చేసుకుని దీంట్లో మనం బ్లాక్ సాల్ట్ వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకుందాం. తర్వాత 2 టేబుల్ స్పూన్లు షుగర్ పౌడర్. అంటే షుగర్ వేసుకుంటే మనకి కరగటానికి కొద్దిగా టైం పట్టింది కాబట్టి షుగర్ పౌడర్ వేసుకుందాం. తర్వాత మనం ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజలు 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. ఒక అరగంట సరిపోయిద్ది అండి, ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు ఒక ఓవర్ నైట్ నానబెట్టి పెట్టుకున్న కటోరా ఉండిద్ది, కటోరాని 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. ఇది మటుకి మనం ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ కల్లా బాగా నాని ఈ సైజ్కి వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకుందాం. బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు 2 ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. దీంట్లో 2 ఐస్ క్యూబ్స్ వేసుకుని మనకి బ్లూ లాగూన్ సిరప్ అని చెప్పేసి బయట సూపర్ మార్కెట్లో దొరికిద్ది. దాన్ని 10 ml వేసుకుంటే దానిపైన మనం సోడా వేసుకుని బాగా చిల్డ్గా ఉన్న సోడాని కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీ బ్లూ లాగూన్ రెడీ అయిపోయింది. ఇదిగోండి, మనకి ఎంతో టేస్టీ బ్లూ లాగూన్ రెడీ అయిపోయింది. దీన్ని నేను టేస్ట్ చూసి మీకు చెప్తాను. సూపర్గా వచ్చిందండి. ఇట్లాగే చేసుకోండి మీరు ఈ సమ్మర్లో. మంచి హెల్దీ డ్రింక్, పిల్లలు కూడా బాగా ఇష్టపడి తాగుతారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇదిగోండి, సెకండ్ ఐటమ్ మింట్ మొజిటో చేస్తున్నాను. మింట్ మొజిటోకి ముందుగా ఒక గ్లాస్ తీసుకోండి. గ్లాస్లో 2 నిమ్మకాయ చెక్కలు వేసుకుందాం. తర్వాత 4 పుదీనా ఆకులు వేద్దాం. దీన్ని బాగా క్రష్ చేసుకుందాం. చాలా సింపుల్గానే అయిపోయింది అండి. ఇంట్లో ఒక 5 minutesలో 4గురికి సరిపోయింది. బాగా క్రష్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి సబ్జా గింజల్ని, ఒక 1/2 hour ముందు నానబెట్టుకుంటే సరిపోయింది. 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. తర్వాత కటోరా ఒక 2 స్పూన్లు వేసుకుందాం. దీంట్లో 2 ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మనకి మింట్ మొజిటోకి సిరప్ దొరికిద్దండి బయట, అది ఒక 10 ml వేసుకుంటే చాలు.
దీంట్లో మంచి చిల్డ్గా ఉండే మన సోడాని కలుపుకుంటే ఎంతో టేస్టీగా మనకి మింట్ మజూతో రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చూసి నేను మీకు ఎట్లా వచ్చిందో చెప్తాను. సూపర్గా వచ్చిందండి. ఇదిగోండి మన దాంట్లో 3వ ఐటమ్. ఇప్పుడు ప్రోమోగ్రానైట్ తోటి నేను షర్బత్ చేసుకున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ 2 నిమ్మకాయ చెక్కలను వేసుకోండి. తర్వాత 2 నిమ్మకాయ చెక్కలను వేసుకుందాం. తర్వాత 4-5 పుదీనా రేకులను వేసుకుందాం. వేసుకొని బాగా క్రష్ చేసుకుందాం. మనం క్రష్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో పింక్ సాల్ట్ వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దాంట్లోనే మనం 2 టేబుల్ స్పూన్లు షుగర్ పౌడర్ వేసుకుందాం. షుగర్ అయినా వేసుకోవచ్చు, షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇదైతే కొద్దిగా తొందరగా కరిగిద్ది కదా అని చెప్పేసి దీంట్లో మనం ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజలు 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. తర్వాత దీంట్లోనే మనం కటోరా వేసుకుందాం. వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. దీంట్లోనే మనం 2 ఐస్ క్యూబ్స్ వేసేసుకుందాం. తర్వాత మనం ప్రోమోగ్రానైట్ సిరప్ ఉండిద్దండి, అది ఒక 10 ml వేసుకుంటే చాలు. దీంట్లోనే మంచి చిల్డ్ సోడా వేసుకొని కలుపుకుంటే మనకి ప్రోమోగ్రానైట్ సిరప్ రెడీ అయిపోయింది. చూడండి మంచి కలర్లో వచ్చింది. సూపర్గా వచ్చిందండి ఇది. ఇదిగోండి మన దాంట్లో నెక్స్ట్ ఫ్లేవర్ మింట్ ఫ్లేవర్ తోటి మనం నెక్స్ట్ షర్బత్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ నిమ్మ చెక్క వేసుకుందాం. వేసుకొని 4 పుదీనా ఆకులను వేసుకుందాం. వేసుకొని దీన్ని బాగా క్రష్ చేసుకుందాం. క్రషర్ తోటి బాగా క్రష్ చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ రసం అంతా బాగా దిగుతుంది. ఇప్పుడు దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. పింక్ సాల్ట్ ఉంటే పింక్ సాల్ట్ వాడదాం, బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్, ఒక చిన్న పించ్. తర్వాత 2 టేబుల్ స్పూన్లు షుగర్ పౌడర్ వేసుకుందాం. షుగర్ ఉంటే షుగర్, లేదంటే షుగర్ పౌడర్ ఉంటే షుగర్ పౌడర్ వేసుకొని దీంట్లో 2 ఐస్ క్యూబ్స్ వేసుకుందాం.
ఇదిగోండి, ఇందులోనే మనం 2 ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనం ఒక అరగంట ముందు నానబెట్టుకున్న సబ్జా గింజలు మనం రోజు తీసుకుంటే ఈ ఎండాకాలంలో చలవ కూడా చేసిద్దండి. మనం మజ్జిగ తాగితే ఎంతైతే మనకి ప్రయోజనాలు ఉంటాయి, సబ్జా గింజలు కూడా రోజు తీసుకుంటూ ఉంటే బాగా కూలింగ్గా ఉంటుంది బాడీ. ఒక ఓవర్ నైట్ నానబెట్టుకున్న కటోరా 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాం. వేసుకున్న తర్వాత మన మింట్ ఫ్లేవర్ది ఒక 10 ml సిరప్ దొరికింది, సిరప్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనం సోడా కలిపేసుకుందాం. సోడాని బాగా కలుపుకుంటూ ఉంటాం. మనకి ఎంతో టేస్టీగా మంచి చలవ చేసే మింట్ షర్బత్ రెడీ అయిపోయిందండి. దీన్ని టేస్ట్ చూసి నేను చెప్తాను ఎట్లా వచ్చిందని. ఇదిగోండి, మంచి కలర్లో వచ్చింది కదా మన మింట్ షర్బత్. సూపర్ టేస్టీగా వచ్చిందండి. మనకి బయట ఎట్లాగైతే దొరికిద్దో అట్లాగే ఉంది. మనం ఒక 10 minutes దీనికి కేటాయించుకొని మనం రెడీ చేసుకుంటే ఇంట్లోనే వచ్చింది మనకి ఆ ఫ్లేవర్. ఇదిగోండి, మన 4 రెసిపీస్ చూసారు కదా, 4 షర్బత్తులు చేసి చూపించాను. ఈ 4 షర్బత్తులు చేసుకుని సమ్మర్లో మనకి ఎండని చూసారు కదండి. ఈ 4 రెసిపీస్, ఈ 4 షర్బత్తులు చేసుకొని మీకు ఎట్లాగో వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చేసి చెప్పండి. ఈ సిరప్లు ఇవన్నీ మనకి బయట సూపర్ మార్కెట్లో వాటిలో దొరుకుతాయండి. ఇవి మనం హెల్దీగా వండితే ఇంట్లోనే తయారు చేసుకుంటే, బయట అంటే ఎట్లా ఉంటాయో తెలియదు కదండి. మనకి ఇంట్లోనే ఒక 5 minutes స్పేర్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన షర్బత్లన్నీ రెడీ అయిపోతాయి. మీరు ఎట్లా ఉన్నాయో మీరు కామెంట్ చేసి చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.